సో వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. మీరైతే స్టార్టింగ్లో అయితే ఇమేజ్ అండ్ థంబ్నెయిల్ అయితే చూసారు కదా. న్యూ ఇయర్కి సంబంధించిన ఒక మంచి ఫోటో ఎడిటింగ్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని సేవ్ చేసుకొని ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీకు కావాల్సిన అన్ని ఎడిటింగ్కి కావాల్సిన అన్ని మెటీరియల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి, మీకు అక్కడ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వస్తుంటుంది. అండ్ పిక్సార్ట్ చాలామంది అయితే అడుగుతున్నారు, పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను డ్రైవ్ నుంచి, బట్ అది వర్క్ అవ్వట్లేదు అంటున్నారు. కాబట్టి మీరు టెలిగ్రామ్ చూసుకోవచ్చు. టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే సర్చ్లో మీరు చూసుకొని నేను చూపిస్తాను. సర్చ్లో అనేది ఇక్కడ ఉంటుంది. సర్చ్లో అయితే పిక్సార్ట్ అని సెర్చ్ చేస్తే కూడా మీకు ఆ లింక్ అయితే వచ్చేస్తుంది. సో చూసుకోవచ్చు, నేను ఇక్కడ చూసుకోవచ్చు. పిక్సార్ట్ అనే లింక్ అయితే ముందు ఆల్రెడీ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అదర్ ఇన్ కేస్ నేను మీకు పిక్సార్ట్ లింక్ కూడా ఇచ్చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, కొంచెం అడ్జస్ట్మెంట్ దగ్గర లెంతీగా ఉంటుంది కాబట్టి ఈజీ ప్రాసెస్తో అయిపోతుంది. సో నేను మీకు లేట్ చేయడం వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకైతే చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక మీకు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చూసుకున్నారు కదా. ఈ టైప్లో అయితే మీకైతే ఇమేజ్ వచ్చి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో అక్కడ నుంచి యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్కి అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సిన కొన్ని ఇమేజెస్ అయితే తీసుకుందాం. యాడ్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకో. సో గాయస్ చూసుకోవచ్చు, నేను ఇక్కడైతే ఈ ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ నేను పిఎన్జీలో అయితే కన్వర్ట్ చేసుకున్నాను. సో మీరు కూడా కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అయితే ఈ ఇమేజెస్ని అయితే హైడ్ చేస్తున్నాను. సో ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు కూడా క్లారిఫై అయితే వచ్చేస్తుంది. సో డౌట్. సో ఇప్పుడు ఏముంటుందంటే ఈ ఇమేజ్ని అయితే కొంచెం ఇలా అయితే రొటేట్ చేసుకోండి. కంప్లీట్ అయితే ఇలా అయితే రొటేట్ చేసుకోండి. మీరు రొటేట్ చేసుకున్నాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ ఉంటుంది. సో మీరు స్క్రీన్ దగ్గర అయితే ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎగ్జాంపుల్గా సెలెక్ట్ చేసుకున్నాక చూసుకోండి గాయస్, మీరైతే ఇలా అయితే రొటేట్ చేసుకోండి ఇమేజ్ని. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇలా అనేది రొటేట్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో ఈ లేయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు డూప్లికేట్ ఆప్షన్ ఉంది కదా, డూప్లికేట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇలా అయితే కొంచెం కిందికి అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. మీకు ఎంతవరకు అయితే ఇమేజ్ అయితే పర్ఫెక్ట్ అయితే రావాలో అంతవరకు అయితే సెట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, లేయర్ దగ్గర వచ్చేసినాక ఈ ఇమేజ్ని అండ్ ఈ ఇమేజ్ని లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుకైతే ఈ ఇమేజ్ని అయితే అన్లాక్ చేసుకోండి. ఈ ఇమేజ్ని అన్లాక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే క్లియర్ అయితే ఉంటుంది. మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, కొంచెం బ్లెండ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ అయితే ఇది బ్లెండ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మూవ్ ఆన్ చేసుకోండి ఇలా. సో చూపిస్తాను, క్లియర్గా అయితే చూడండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో అడ్జస్ట్మెంట్ అయితే ఇలా ఉంటుంది. ఎరేజ్ సింబల్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, హార్డ్నెస్ 1 పెట్టుకోండి. అండ్ ఈ రెండు వచ్చేసి ఇలా అయితే క్రియేట్ చేసుకోండి. మీరు ఈ టైప్లో సెట్ చేసుకోండి. ఇమేజ్ని కంప్లీట్ ఈ టైప్లో సెట్ చేసుకున్నాక ఎరేజ్ చేసుకోండి. లైట్ అయితే మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అనేది ఎరేజ్ చేసుకోండి కంప్లీట్గా. సో ఇలా అయితే ఎరేజ్ చేసుకోండి. మీరు ఎరేజ్ చేసుకున్నాక సో కొంచెం రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఇప్పుడు ఇమేజ్ని కొంచెం కింది వరకు అయితే సెట్ చేసుకోండి. ఇలా చూసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకున్నాక ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఎరేజ్ని నేను చేస్తున్న సైజెస్లో అయితే సెట్ చేసుకోండి. మీకు క్లియర్ అయితే సో ఇలా అయితే సెట్ చేసుకోండి నీట్గా, మీకు ఎంతవరకు అనేది కావాలో. మెయిన్ థింగ్ అనమాట ఇది. మీరు ఎంత మంచిగా అయితే ఎరేజ్ చేస్తారో అంత మంచిగా అయితే వచ్చేస్తుంది. కాబట్టి నేను చూపిస్తాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను ఎరేజ్ చేసి చూసుకోండి. ఒకసారి చూసుకోండి గాయస్. మీరు చేయాల్సిన చిన్న సెట్టింగ్స్ని అయితే ఇలా అనేది లైట్ అయితే ఎరేజ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇమేజ్ని కొంచెం జూమ్ చేసుకోండి. ఇమేజ్ని జూమ్ చేసుకున్నాక మీకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కదా. ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకోసారి ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసేయండి. ఈ టైప్లో సెట్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ సైజెస్ కూడా సెలెక్ట్ చేసిన అవసరం లేదు. సో లైట్ అయితే ఇలా ఎరేజ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే చూసుకోవచ్చు సాచురేషన్ ఉంది కదా, మొత్తం -100లో పెట్టుకోండి. బ్లాక్ అండ్ వైట్ అయితే వచ్చేస్తుంది. సో ఇమేజ్ని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇదే ఇమేజ్ని లాక్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ టైప్లో ఒక ఇమేజ్ అయితే ఉంటుంది కదా, సో ఇమేజ్ని అయితే కొంచెం నేను చూపిస్తాను యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాసెస్లో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చూసుకోండి ఒకసారి. టాప్లో ఉన్న ఇమేజ్ని అయితే ఇప్పుడైతే ఇలా అయితే జూమ్ చేసుకోండి. మీరు జూమ్ చేసుకున్నాక మీకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది.
సో ఈ విధంగా వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఇమేజ్ని వచ్చేసి లాక్ పెట్టుకోండి. లాక్ పెట్టుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ వచ్చేసి అన్హైడ్ అయితే చేసుకోండి. అన్హైడ్ చేసుకున్నాక ఈ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్ అయితే వచ్చేస్తుంది. సో ఇమేజ్ని జూమ్ చేసి చూపిస్తున్నాను. ప్రతి ఒక్క ఇమేజెస్ని అయితే లాగ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇదే ప్రాసెస్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మనకి ఏమైనా డౌట్ ఉంటే ఇలా చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, ఎరేజ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక యాజ్ ఇట్ ఈస్ మీకు ఇలా అయితే మీరు ఏ సైజెస్ని కూడా సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో లైట్ అయితే ఇలా అయితే ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ అయితే కంప్లీట్ అయితే ఇలా చేసుకోవచ్చు. సో చూసుకోండి ఒకసారి కంప్లీట్ అయితే చూసుకోండి. ఇలా అయితే అడ్జస్ట్ నీట్గా అయితే చేసుకోండి. సో మీకు ఏ టైప్లో అయితే కావాలో ఆ టైప్లో అయితే ఇమేజెస్ కూడా పర్ఫెక్ట్ అయితే మ్యాచ్ అయిపోవాలి కాబట్టి సో ఈ టైప్లో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే రెండింటినైతే ఇలా పెట్టుకున్నాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు అడ్జస్ట్ ఆప్షన్ ఉంది కదా, అడ్జస్ట్ దగ్గర వచ్చేసినాక సాచురేషన్ ఉంది కదా, ఇది కూడా -100లో పెట్టుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే సింపుల్గా స్టిక్కర్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి సెర్చ్లో మాత్రం షాడో అని సెర్చ్ చేయండి. షాడో అని సెర్చ్ చేయగానే మీకైతే ఈ టైప్లో వచ్చేస్తుంది. సో కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేసుకోగానే ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ చాలా ఇమేజెస్ అయితే ఉంటుంది. సో చూసుకోండి. సో ఈ టైప్లో చూసుకోవచ్చు. ఇక్కడ షాడో ఉంది కదా, ఈ షాడో మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సో ఇప్పుడైతే ఈ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. లేయర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇమేజ్ ఇప్పుడు ఏదైతే మనం ఎడిటింగ్ చేస్తామో ఆ ఇమేజ్ అయితే కంపల్సరీ లాక్ పెట్టుకోండి. మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు కాబట్టి లాక్ పెట్టుకున్నాక ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ను ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోండి. ఇక్కడైతే ఈ టైప్లో మీకు ఇన్ కేస్ మీకు ఈ ఇమేజ్ నచ్చకపోతే ఇక్కడ చాలా షాడోస్ అనేది ఉంటుంది. సో ఈ టైప్లో సెట్ చేసుకోండి. ముందుగా అయితే బైక్ అయితే సెట్ చేసుకుందాం. లేయర్స్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక మూడ్ ఆన్ చేసుకోండి. పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది. సో ఇదే ఇమేజ్ని డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ నుంచి డూప్లికేట్ చేసుకున్నాక సో ఇదే ఇమేజ్ని ఈ ఇమేజ్ని కూడా ఇలా కిందికి చేసుకొని యాజ్ ఇట్ ఈస్ సేమ్ చేసుకోండి. మూడ్ ఆన్ అయితే ఇలా చేసుకోండి. సో నేను చూపిస్తాను క్లియర్ అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. మీరు ఇన్ కేస్ మీకు కావాలనుకునే ఇలా సెట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు లేయర్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక ఈ రెండు షాడో ఇమేజెస్ని లాక్ పెట్టుకోండి. లాక్ పెట్టుకున్నాక ఇప్పుడు మెయిన్గా మనం ఫాంట్ ఎలా యాడ్ చేయాలని చెప్తాను. సో చూడండి. ఇప్పుడు టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూసుకోవచ్చు నంబర్ అయితే ఇస్తున్నాను. మనకైతే న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి 2026 అనమాట. ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే సి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక రీసెంట్ ఉంది కదా, సో ఈ ఫాంట్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో చాలా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ హార్ట్ ఆప్షన్ ఉంది కదా, మై ఫాంట్స్ అని, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే యాడ్ ఫాంట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ముఖ్యంగా మనకు మొబైల్ ఒక మోడల్ సెట్టింగ్లో అయితే వచ్చేసినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ముందు అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసుకుందాం. కంప్లీట్గా డ్రైవ్ అయితే ఓపెన్ చేసుకోండి. అంటే నేను చూపిస్తాను. ఫాంట్ని హోమ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ టైప్లో ఒకటి ఉంటుంది కదా. సో ఇది ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడైతే డౌన్లోడ్ అయిపోయింది అన్నమాట. సో క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే డౌన్లోడెడ్ ఫైల్ అని ఉంది కదా, దీని మీద ఇప్పుడు ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి కూడా చెప్తాను. సో ముందుగా మీ దగ్గర ఏమైనా ఫైల్స్ ఉంటే ఫైల్స్ అయితే చెక్ చేయండి. చెక్ చేసినాక కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ స్టోరేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక అంతవరకు అయితే రానియద్దు. సో డౌన్లోడ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా డౌన్లోడ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఈ వర్సిటీ రెగ్యులర్ ఫాంట్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మై ఫైల్స్ యాప్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఫైల్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా మీరు ఫోల్డర్ ఒకవేళ మీరు ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ మీద సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ మీరు ఏ ఫోల్డర్లోనైనా పెట్టాలనుకుంటే పెట్టేసి సేవ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సేవ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు సింపుల్గా అయితే పిక్సార్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ 3 లైన్స్ మీద వచ్చేసినాక మన ఒక మొబైల్ మోడల్ సెట్టింగ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు డా ఫాంట్ ఉంది కదా, నేను ఇందులో అయితే సేవ్ చేసుకున్నాను ముందుగానే. సో
చూడండి ఒకసారి ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఉంది కదా వర్స్కులర్ సిటీ, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆ ఫాంట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. సో చూపిస్తాను. సో చూడండి, ఈ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఆల్రెడీ ఫాంట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు రీసెంట్ ఉంది కదా, ఈ ఫాంట్ని అయితే ఇలా అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకు అయితే కంప్లీట్ అయితే ఈ టైప్లో వచ్చేస్తుంది. సో ఇమేజ్ని కూడా కొంచెం ఇలా అయితే నీట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇమేజ్ని అయితే కొంచెం ఇలా ఈ సైజ్లో పెట్టుకోండి. పెట్టుకున్నాక కలర్ దగ్గర వచ్చేసి గ్రేడియంట్ ఉంటుంది కదా, గ్రేడియంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు గోల్డెన్ కలర్ ఉంటుంది, గోల్డెన్ కలర్ మీద సెలెక్ట్ చేసుకోండి. గోల్డెన్ కలర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్కి స్క్రోల్ చేసుకుంటే షాడో ఆప్షన్ ఉంటుంది, షాడో మీద సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు వచ్చేసి 100 పెట్టుకోండి అండ్ పొజిషన్ వచ్చేసి 0 పెట్టుకోండి. సో నేను చేస్తున్న సెట్టింగ్స్ చేసుకోవచ్చు, మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది ఈజీ స్టెప్స్లో. సో ఇలా చేసుకున్నాక ఇక్కడ స్టోక్ ఆప్షన్ ఉంది కదా, స్టోక్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో పెట్టుకున్నాక మీకు ఎంతవరకు అనేది కావాలో అంతవరకు అయితే నీట్గా సెట్ చేసుకోండి. ఇలా నీట్గా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఇమేజ్ని లాక్ పెట్టుకోండి అండ్ ఇమేజ్ని కొంచెం అన్లాక్ అయితే చేసి కొంచెం కిందికి అయితే వేసుకోండి ఇమేజ్ని. సో మీకు కంప్లీట్ అయితే ఉంటుంది. సో చిన్న చిన్న ప్రాసెస్మెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీ మెథడ్లోనే చెప్తాను. సో ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, ఎరేజ్ దగ్గర లైట్ అయితే ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే ఎరేజ్ చేసుకోండి. మీరు ఎరేజ్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇచ్చి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇదే ఇమేజ్ని లాక్ పెట్టుకోండి. ఇప్పుడు సింపుల్గా స్టిక్కర్స్ ఓపెన్ చేసి సర్చ్లో మాత్రం సన్లైట్ అని సెర్చ్ చేయండి. సన్లైట్ అని సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ చూడండి. ఇప్పుడు సింపుల్గా కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే సో ఈ టైప్లో సన్లైట్ అయితే వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఇదే ఇమేజ్ని మూవ్ డౌన్ అయితే చేసుకోండి. మన ఇమేజ్ వరకు అయితే మూవ్ డౌన్ చేసుకోండి. ఇమేజ్ వరకు చేసుకున్నాక బ్లెండ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. సో స్క్రీన్ మీద ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇన్ కేస్ మీరు బార్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇలా బార్డర్ పెట్టుకున్నాక ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు సో సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే ఒక టైప్లో అయితే ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. సో చూసుకోవచ్చు ఇలా అయితే ఇమేజ్ని అయితే రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్నాక ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది కదా, స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. కంప్లీట్గా మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే సెలెక్ట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఈ అన్షార్ప్ అయితే చేసుకోండి ఇమేజ్ని. ఇది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. సాచురేషన్ వచ్చేసి మీకు ఆటోమేటిక్ కలర్ గ్రేడింగ్ కూడా అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇది లెవెల్, అన్షార్ప్ వచ్చేసి లెవెల్ పెట్టుకోండి. ఈ టైప్లో సెట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ టూల్స్ ఆప్షన్ ఉంది కదా, టూల్స్ దగ్గర క్లిక్ చేసి ఏఐ ఎన్హాన్సర్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. సో గాయస్ చూసుకోవచ్చు మనకైతే ఏఐ ఎన్హాన్సర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇంటెన్సిటీ వచ్చేసి 100 పెట్టుకోండి అండ్ ఇది వచ్చేసి ఇలా అయితే కంప్లీట్ అయితే టర్న్ చేసుకోండి. చేసుకున్నాక రైట్ క్లిక్ ఇచ్చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో కలుద్దాం.